నమస్తే కలం న్యూస్ కి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కలం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు మండలానికి సంబంధించి వింజరంపాడు గ్రామ పంచాయతీలోని రేపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామంలో ఇంటింటికి నేను తిరిగాను, చుట్టూరు అందరు దగ్గర చక్కగా హ్యాపీగా బాగున్నారు. ఇక్కడ అంతా ప్రతి లేడీని కూడా అందరినీ నేను ప్రతి మహిళని పలకరించడం జరిగింది. అందరూ కూడా అమ్మ జగనన్న ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది, మన పాలన ఎలా ఉంది అని అడిగితే చాలా అమ్మ అసలు ఇంతకుముందు గవర్నమెంట్ మాకేం చేయలేదమ్మా, మరి జగనన్న వచ్చిన తర్వాత అన్ని విధాలా మేము బాగున్నాము, మరి మాకంటూ ఏమీ ఇబ్బందులు అయితే లేవు, మా బిడ్డలకి ఇంకొంచెం బంగారు భవిష్యత్తు ఇస్తారని ఆశతో ఇంకా ఉన్నాము, ఆయన ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ రాబోయే 5 ఏళ్లలో మా పిల్లలు ఇంకా డెవలప్ అవుతారు, మరి ధనికుల పిల్లలతో సమానంగా కూడా మా పిల్లలు కూడా ముందుకెళ్తారని ఆశతో మేము హ్యాపీగా ఉన్నామమ్మా. జగనన్న మరొకసారి సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. కంపల్సరీగా మీరు ఎలా అంటే అలాగే చేద్దాము, మాకంటూ ఇబ్బంది ఏమీ లేదమ్మా అని చెప్పారు. మరి అలాగే ఆర్థికంగా కానీ మరి అలాగే రాజకీయంగా కానీ ఆడవాళ్ళు అన్ని విధాలు కూడా 50% వచ్చిందమ్మా. మేమైతే కొంతమంది మహిళలు ఇక్కడ అన్ని విధాల కొన్ని ఆటల్లో కూడా ఉన్నాము, పాల్గొన్నాము. మరి కాబట్టి కంపల్సరీగా జగనన్నకి తోడుగా ఉంటాము. మా వంతు అన్నగారిని గెలిపించుకునే దాంట్లో మా వంతు మేము పాలు పంచుకుంటాం. కంపల్సరీగా మన జగనన్నే సీఎం చేసుకుందామని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. అమ్మా మళ్ళీ ఒకసారి జగన్ సీఎం చేసుకుందామా? సో జై జగన్, జై జగన్. ఇంకొకసారి అన్నగారికి మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసుకుని 175కి 175 సీట్లు గెలుచుకునే విధంగా మనం అందరం కలిసి పోరాడదాం. ఓకేనా? ఓకే. జై జగన్.